నుంచి మొదలు పెడతా. నేను మీ అందరికి గుర్తున్నాను వాళ్ళందరు చేతులు ఎత్తురు. అమ్మ మేరకు జో పైసాంతే ఉస్కా హాత్ ఉఠా. తమ్ముడు జరా ఒక ఫోటో తీరి సబు. చాలా ధన్యవాదాలమ్మా. నేను ఎక్కడ పోయినా ఈ ప్రశ్న అడుగుతున్నా, ఎందుకంటే నన్ను నేను ఒకసారి ప్రశ్నించుకుంటున్నాను అనమాట. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ నంబర్ 19, 41, 42 ఈ 3 డివిజన్ లో ప్రచారం చేయడానికి వచ్చిన 19 నియోజకవర్గం నుంచి 19 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా తమ్ముడు నరేష్ గౌడ్, అదే విధంగా 41 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆఫ్రీన్ బేగం మా సోదరిమణి అహ్మద్ యొక్క సతీమణి, అదే విధంగా 42వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా సోదరిమణి మంజుల యాదవ్. వీరందరికీ ఓటేయాలి, వీరందరినీ గెలిపియాలని చెప్పేసి మిమ్మల్ని అడగడానికి వచ్చిన. అమ్మ అందరికి తెలుగు వస్తుందా? ఉర్దూలో కూడా చెప్పా. తోడా ఏ బోల్తుంది, తోడా ఓ బోల్తుంది, దో भी बोलతుంది. తెలుగు మే ఉర్దూ. మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. అయ్యా మీరు ఓటేయడానికి ఓటేయమని చెప్పేసి వచ్చారు ఎన్నికల్లో, మరి మీకు ఎందుకు వేయాలా అని చెప్పేసి అడగవచ్చు. నేను పోయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఓటేయమని అడుగుతారు. మరి వాళ్ళకు కూడా ఎందుకు వేయాలని మీరు అడగవచ్చు. బీజేపీ వాళ్ళు వస్తారు, మరి బీజేపీ వాళ్ళని కూడా అడగవచ్చు. కానీ 3 ప్రశ్నలు 3 సమాధానాలు నేను మీకు చెప్తా. టిఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే అభివృద్ధి చేస్తాం కాబట్టి, నిజామాబాద్ నగరాన్ని తీర్చిదిద్దినాం కాబట్టి, మా కేసీఆర్ గారు మా అక్క చెల్లెళ్ళు మా అవ్వల యొక్క బతుకులు తీర్చిదిద్దిండు కాబట్టి మేము ఓటు వేయాలని చెప్పేసి అడుగుతున్నాం. మా అభివృద్ధిని మొదలు పెడితే మీరు కుర్చీలు వేసుకొని కూర్చున్నటువంటి రోడ్ నుంచే మొదలవుతుంది. ఈ 80 ఫీట్ రోడ్ కావచ్చు, మా వెనకన ఉన్నటువంటి చంద్రశేఖర్ కాలనీ రోడ్డు కావచ్చు, ఆ చంద్రశేఖర్ కాలనీ మూలలో ఉన్నటువంటి పార్క్ కావచ్చు. ఆ పార్క్ ఎట్లుండేమ్మా, ఆడ బర్రెలు అంటుండే, మురికి కుంప ఉంటుండే, అవునా కదా? ఈరోజు అందమైనటువంటి పార్క్ చేసినాం. మీ వెనకాల ఉన్నటువంటి కంటేశ్వర్ రోడ్డు, ఈ పక్కన బైపాస్, ఈ పక్కన ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ రోడ్డు, ఇటు రాధాకృష్ణ రోడ్డు, సుభాష్ నగర్ రోడ్డు, ఇట్లా చెప్పుకుంటా పోతే నిజామాబాద్ అన్ని రోడ్లు మనం చేసినాయి. ఈ పక్కనే కలెక్టరేట్ ఆఫీస్ కట్టినాం, ఐటీ హబ్ కట్టినాం, న్యాక్ బిల్డింగ్ కట్టినాం, సెంటర్ లైటింగ్ పెట్టినాం, కొత్త మున్సిపల్ బంగ్లా కట్టినాం, ఒక రైల్వే వంతెన కట్టినాం, మినీ ట్యాంక్ బండ్ కట్టినాం, శ్మశాన వాటికలు కట్టినాం, 25 కిలోమీటర్లు లైటింగ్ పెట్టినాం. ఇవన్నీ చేసి కూడా, అరే బాబు చోటే బాత్ నై కర్నా, ఆవాజ్ నై కర్నా, ఇవన్నీ మేము చేస్తే అయినా కూడా మేము ఓడిపోయినాం. మరి మా మీద కోపంతో మీరు మమ్మల్ని ఓడగొట్టినరా? కేసీఆర్ గారు నచ్చక 2000 ఇచ్చినటువంటి కేసీఆర్ గారు నచ్చక మీరు ఓడగొట్టినరా? 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు ఓడగొట్టినరా? లేదా 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టినరా? కాదు. పేద బతుకులు మనిషిని నమ్ముతారు. మరి కేసీఆర్ గారు 2000 ఇస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి 4000 ఇస్తానడు కాబట్టి ఆయన మాట నమ్మి మీరు ఆయన కోటేసిరు తప్ప కేసీఆర్ మీద కోపం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మికి, కానీ దాంతో పాటు తులం బంగారం ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డిని నమ్మి మీరు ఓటేసిండ్రు, కానీ కేసీఆర్ మీద కోపంతో కాదు. మరి అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ మీద కోపం కాదు, ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో మీరు ఓటేసిర్రు, కానీ కేసీఆర్ మీద కోపంతో కాదు. మరి రోడ్లు వేసినటువంటి గణేష్ గుప్తా మీద మీకు కోపం కాదు, మోర్లో మురికి నీళ్లు కాదు సెంటు వారిస్తా అన్నటువంటి ధన్పాల్ సూర్యనారాయణ నమ్మి మీరు ఓటేసిర్రు. మరి నిజామాబాద్కు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే నా సొంత డబ్బులతో నేను ట్రస్ట్ పెట్టి నేను డెవలప్మెంట్ చేస్తానన్నటువంటి ధన్పాల్ సూర్యనారాయణ మాట నమ్మి మీరు ఓటేసిండ్రు. కానీ 4000 వచ్చిందా? ఇవాళ 2000 వచ్చిన వాళ్ళందరూ 2000 పింఛన్ వచ్చిన వాళ్ళు చేయలేపురు అమ్మ. 2000 जिनको वजूफा आता है जरा हाथ उठाइए अम्मा, वेरी गुड. और कल्याण लक्ष्मी शादी मुबारक వచ్చిన వాళ్ళు చేతులు లేపురు అమ్మ. ఓకే, అయితే 4000 పింఛన్ వచ్చిన వాళ్ళు జర చేతులు లేపురు అమ్మ. ఒక్క చేతి ఇవ్వలే. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తోని తులం బంగారం వచ్చిన వాళ్ళు జర చేతులు లేపురు అమ్మ. ఎవరికి రాలే. మరి నేను కళ్యాణ లక్ష్మితో పాటు మా అక్క చెల్లెళ్లకు పెళ్ళైనటువంటి పెళ్లి కూతురికి చీర, పెళ్లి కొడుకుకు నేను బట్టలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా చేతులు లేపురమ్మ. అందరికి వచ్చినాయి. మరి ఇప్పుడు నేను ఓడిపోయిన తర్వాత, ధన్పాల్ సూర్యనారాయణ గెలిచిన తర్వాత
మరి ఎవరికైనా చెక్కుతో పాటు బట్టలు వస్తుంటే వాళ్ళ చేతులు లేపురమ్మా, ఎవరికి ఇవ్వాలి అంటే నాకు బట్టల దుకాణం లేదు, నాకు బట్టల వ్యాపారం లేదు, అయినా కూడా మా అక్క చెల్లెళ్ళ మీద ప్రేమతో నేను కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక చెక్కుతో పాటు మా పెళ్లి కూతురుకి చీర, పెళ్లి కొడుకుకు ఒక డ్రెస్సు దాదాపు 20,000 మందికి ఇచ్చిన. గల్లీకి ఒక దుకాణం ఉన్నటువంటి సూర్యనారాయణ గారు మరి ఎందుకు మా అక్క చెల్లెళ్ళ మీ ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి మరి ఎందుకు ఈ రోజు చెక్కుతో పాటు బట్టలు ఇవ్వట్లేదు అని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను నిద్ర పోనీయలే. గల్లీలో నేను పనిచేస్తుంటే మోర్లే మురికి నీళ్లు వాడతాయా, రోడ్ల మీద గుంతలు ఉంటాయా, ఇసుకల సిమెంట్ చక్కగా కలపలేదనేటటువంటి పిచ్చి ప్రశ్నలతోని నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిండు. ఆనాడు నేను నేను చెరువులో ఉంటే ఆయన గట్టి మీద కూర్చున్నాడు మంచిగా చెప్తాడు, అరే గిట్లా కాలాడిరవై గిట్లా చెయ్యాడిరవై అని చెప్పి వాడిని చెర్లకు నూకేస్తే మనం గట్టి మీద కూర్చుంటే ఈదెత్తోడు తెలుస్తుంది బాధ. బిడ్డ ఇయ్యాల నేను గట్టి మీదకి వచ్చినా నువ్వు చెర్ల పడ్డావు, ఇక ఈది ఎట్లా ఇస్తావు, ఇక నేను కూడా చూస్తా. ఇవాళ ఏం మాట్లాడుతారు బీజేపీ నాయకులు, మా మేయర్ని గెలిపియండి మేము ఎదగబెడతాం నిజామాబాద్ని అంటున్నారు. మీరు ఎమ్మెల్యేని గెలిపిస్తే ఏ కాలనీ నుంచి పోయినా ఏ కుల సంఘం నుంచి పోయినా ఎమ్మెల్యే ఒకటే మాట చెప్తాడు, అధికారంలో మేము లేవు, మా దగ్గర డబ్బులు లేవు, మాకు నిధులు లేవు, కాబట్టి మేము ఏం చేయలేము అంటుండు. మరి ఈరోజు బీజేపీ మేయర్ని గెలిపిస్తే ప్రభుత్వాన్ని మారుస్తారా అని చెప్పేసి నేను ఎమ్మెల్యేని ప్రశ్నిస్తా ఉన్నా. మీకు పని చేసే సత్తా లేదు. మేము 80% పూర్తి చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 20% పూర్తి చేసేటటువంటి తెలివి కూడా వీళ్ళకి లేదు. మేము కరెంటు స్తంభాలు పెట్టి 25 కిలోమీటర్లు లైటింగ్ చేస్తే దానికి బల్బు పోతే బల్బు మార్చే తెలివి కూడా ఈయనకు లేదు. మరి 100% పూర్తి అయినటువంటి అహ్మదీ బజార్ అక్కడ షట్టర్లు కూడా మేము షట్టర్లకు నంబర్లు కూడా వేసినాం, కానీ అలాట్మెంట్ చేసే తెలివి కూడా ఈయనకు లేదు. అంటే అరటి పండు తీసి నోట్లో పెడితే కూడా తినేటటువంటి సత్తా ఆయనకు లేదు. మరి ఎందుకు గెలిపియాలి మీ మేయర్ని, ఎందుకు గెలిపియాలి మీ బీజేపీని? కాబట్టి మా సోదరిమణులకు ఒకటే నేను చెప్తా ఉన్నా, దయచేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మీకు చెప్పినవన్నీ చేసిండు, చెప్పని కూడా చేసిండు. మరి నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మీ అందరికీ నేను సేవలు అందించిన. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము అధికారంలో ఉన్నాము, మాకు ఓట్లు వేస్తేనే మీకు రోడ్లు వస్తాయి, మీకు మోరీలు వస్తాయి, మీకు నల్లాలు వస్తాయి, మీకు పింఛన్లు వస్తాయని చెప్తారు. అయ్యా మీరు 2.5 ఏళ్ళే మీరు ఉండేది, మీరు వచ్చి 2.5 ఏళ్ళలో మీరు చేసింది ఏం లేదు. చాలా మాటలు చెప్పిండ్రు, 4,000 రాలే, తులం బంగారం రాలే, ఫ్రీ కరెంటు రాలే, సిలిండర్లు రాలే, గీ ఇంటోళ్ళకు చంద్రుడిని తెచ్చిస్తానని గా ఇంటోళ్ళకు సూర్యుడిని తెచ్చిస్తాను, ఏది కూడా రాలే. ఇవాళ నువ్వు ఏం చెప్పినా కూడా మీరు నమ్మేటటువంటి ప్రజలు లేరు. కేవలం ఈ 2.5 సంవత్సరాలు మాత్రమే ఈ మేయర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటుంది. దాని తర్వాత వచ్చే 2.5 సంవత్సరాలు ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి విషయాన్ని ఈ సంగతి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఎట్లాగూ నిజామాబాద్ వెనుకబడిపోయింది, 5 సంవత్సరాలు ఎట్లాగూ మన అభివృద్ధి కుంటుపడ్డది. నేను మీకు మాటిస్తా ఉన్నా, ఈ వెనుకబడ్డ 5 సంవత్సరాలు కూడా వచ్చే 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకొని పోయేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మీకు మాటిస్తా ఉన్నా. हमारे बहनों से गुजारिश है, निजामाबाद में एक गलती हो चुकी है. यहाँ पे धनपाल सूर्यनारायण जो एमएलए है वो सबको बोला कि भाई मुझे जिताओ, मैं निजामाबाद को एकदम जन्नत कर दूंगा. लेकिन आज निजामाबाद में जो हम करंट पोल्स लगाए उसको लाइट तक नहीं लगा रहे, जो हम जाट लगाए उसको पानी तक नहीं डाल रहे, जो हम रोड बनाया उसमें गड्ढा गिरा तो उसमें गड्ढा तक उसमें बुझाने के लिए उसको फंड्स नहीं है बोल रहे. जो इंसान छोटे छोटे गड्ढे के लिए फंड नहीं ला सकता वो निजामाबाद को क्या डेवलपमेंट करेगा? आज बोल रहे हमारे सामने, जो कॉलोनी से भी लेटर लेके जाते उनको एक ही जवाब मिलता,
हमारा गवर्नमेंट नहीं है, हम कुछ नहीं कर सकते। लेकिन आज बल्दिया इलेक्शन में आके ये बोल रहे कि हमारा मेयर को जिताओ, हम निजामाबाद को एकदम रोशन कर देंगे। अरे जब स्टेट लेवल का तुम्हारा एमएलए नहीं कर सकता तो तुम्हारे टाउन लेवल के मेयर क्या कर सकते हैं? और कांग्रेस वाले बोलेंगे आपको कि भाई हम हुकूमत में है, हम बोले तो रोड बनता, हम बोले तो नाला बनता। अरे बनाने का अगर तुम्हारे पास दिमाग है तो 2.5 साल में तुम कहीं बना देते थे। जो मैं 100 करोड़ रुपए केसीआर साहब को मांग के लाया, जो 60 करोड़ रुपए मैं केटीआर साहब से मांग के लाया, उसी के ऊपर नाच रहे हैं लोग, महिलाया डेट बदल के। थोड़ा बहुत शर्म करना चाहिए उन लोगों को। 10 साल में निजामाबाद शहर को हम एकदम तेलंगाना में एक जबरदस्त सिटी के जैसे हमने डेवलपमेंट किया। इसीलिए मेरे बहनों से गुजारिश है, अगर आपको 2000 रुपए पेंशन आ रहा तो केसीआर साहब को वोट दो। अगर किसी को 4000 रुपए पेंशन आ रहा तो वो रेवंत रेड्डी को वोट दो। अगर किसी को शादी मुबारक 1 लाख रुपए आया तो हमारे केसीआर साहब को वोट दो। अगर किसी को सोना 1 तोला आया तो रेवंत रेड्डी को वोट डालो। ये है इनके बातें। इसीलिए मेरे बहनों से गुजारिश है, आने वाले इलेक्शन 11 तारीख को कार के निशान पे वोट डाल के हमारे 2 बहनों को, हमारा भाई को जिताइए। हम गाड़ेंगे म्युनिसिपल बल्दिया ऑफिस के ऊपर गुलाब झंडा गाड़ेंगे। हम बताएंगे डेवलपमेंट क्या है, कैसा करना है। 10 साल का एक्सपीरियंस केसीआर साहब को हमको है। మా అక్క చెల్లెలందరూ ఒక్కటే అడుగుతున్నామని, ఇక్కడ ఉన్న వాళ్ళకి అనుభవం లేదు, పని తెలివి ఉండాలి, చేయాలనేటటువంటి కసి ఉండాలి. మీరు టీవీలలో చూసిండ్రు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నడిచేటప్పుడు తెల్లని దాకా నేను రాత్రి పూట తిరుగుతుంటే, నేను నిద్రపోకపోతుంటే రాత్రి 10 గంటల నుంచి మొదలు పెడితే తెల్లారి 5 గంటల దాకా మీరందరూ నిద్రపోతుంటే నేను మాత్రం రోడ్ల మీద తిరుగుతుంటే అధికారం తీసుకొని. కానీ ఈ ఎమ్మెల్యే, మీరు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో పోయి నిద్రపోతున్నటువంటి సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు మా ఇద్దరు చెల్లెళ్ళు, మా తమ్ముడు నరేష్ గౌడ్, వీళ్ళిద్దరిని గెలిపించి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మీ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో తప్పకుండా మేము చేసి చూపిస్తాం 10 సంవత్సరాల మాకు ఉన్నటువంటి అనుభవంతో అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మా తమ్ముడు చెప్పిండు ఇక్కడ లైట్లు లేవంటుండు. తమ్మిది కొత్త విషయం కాదు, నువ్వు ఎమ్మెల్యే దగ్గర కొత్త ఒకటే చెప్తాడు, పైసలు లేవు, మంచికి ఇంటికి 500 వేసుకొని లైట్లు పెట్టుకోండి. అన్ని కాలనీలలో ఇదే పరిస్థితి, మొత్తం చీకటి ఉంది. అన్ని కాలనీలలో చీకటి మీద ఒకటే కాదు, అది మెయిన్ రోడ్డు మీద కూడా లైట్లు ఎందుకు పెట్టారంటే ఎలక్షన్లు వస్తున్నాయి, ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి మెయిన్ రోడ్ల మీద లైట్లు పెట్టారు. కాలనీలు మన మున్సిపల్ అధికారుల దగ్గరకు పోతే ఏమంటారు, ఎమ్మెల్యే దగ్గర పోండి అంటుండు. ఎందుకంటే మేయర్ ఎట్లాగూ లేడు. ఎమ్మెల్యే దగ్గర పోతే ఏమంటుండు, ఇక వచ్చేటి కావు మా గవర్నమెంట్ లేదుగా, మరి ఎట్లా చేయాలి సార్ అంటే ఏం చేసి ఉన్నది, మంచిగా 500 వేసుకొని లైట్లు పెట్టుకోండి. ఇది ఎమ్మెల్యే నుంచి వచ్చేటటువంటి సమాధానం. నేను మీకు మాటిస్తున్నా, మీరు మా గులాబీ జెండాని మున్సిపల్ కార్పొరేషన్ మీద పెట్టండి. మా ప్రభుత్వం లేకున్నా ముక్కు వెండి లైట్లు నేను పెట్టించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. పని చేయాలంటే తపన ఉండాలి. బట్టల దుకాణాలు పెట్టు కాదు, దుకాణాలు కాదు, బట్టలు లేకున్నా బట్టలు వంచేటటువంటి మనసు ఉండాలి. గది నాయకుడి లక్షణం. కరోనా సమయంలో మా అక్క చెల్లెలందరూ విలవిల్లాడుతూ ఉంటే 41 రోజులు 2500 మందికి ప్రతిరోజు నేను భోజనం పెట్టినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. దానికి డబ్బులు కాదు, మనసు ఉండాలి. ప్రతి సేవ చేసిన వాళ్ళకు కూడా ఉమెన్స్ డే, ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మహిళా దినోత్సవం వస్తే మీకు రోజు సేవ అందించేటటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలందరూ కూడా పిలిచి వాళ్ళకు సన్మానం చేసి పట్టు చీరలు పెట్టి సన్మానించినటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ 2 పార్టీలను మీరు రద్దు చేయండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తుంది 2 సంవత్సరాల్లో. మీకు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా కుంటుపడినటువంటి అభివృద్ధిని తిరిగి తీసుకొస్తామని చెప్పేసి నేను మాటిస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు.
జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. మనోడు